వెల్కమ్ టు జస్ట్ ఆ మినిట్ జీసస్. మలాకి 3:8 మానవుడు దేవుని యొద్ద దొంగిలిన. కాంటెక్స్ట్ ఏంటంటే దేవాదేవుడు మలాకి ప్రవక్త కాలంలో ఉన్న ఆ ప్రజల యొక్క భక్తి శ్రద్ధల్లో ఉన్నటువంటి లోటుపాట్లను పదే పదే హెచ్చరిక చేయడం జరిగింది. ఆ హెచ్చరికల్లో భాగంగా మానవుడు దేవుని యొద్ద దొంగిలినని దేవుడు ఆ సమాజంతో మాట్లాడితే వారు పశ్చాత్తాపడాలి, ప్రభువా క్షమించమని. కానీ వారు ఎదురాడుతూ ఉన్నారు. మేము ఏ విషయమని యొద్ద దొంగిలితమని వారు ఎదురాడినప్పుడు దేవుడే జవాబు చెప్పాడు. నా మందిరంలో ప్రతిష్టార్పణలుగా దశంభాగాలు ఇవ్వకుండా మీరు దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమిస్తున్నారంటూ దేవుడు ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. హగ్గై గ్రంథం 1:6 మీరు దేవునికి ఇవ్వకపోతే మీరు సంపాదించే జీతము చినిగిపోయిన సంచిలో వేసినట్టుగానే ఉంటుందని చెప్పి దేవుడు మాట్లాడటం జరిగింది. కానీ ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే అబ్రహాము ధర్మశాస్త్రపు ఆజ్ఞ లేకపోయినప్పటికీ కూడా షాలేము రాజుకి దశభాగం ఇచ్చి తన సంతానంలో లేవీలు దశభాగం పొందుకునేలాగా ఆశీర్వాదం పొందాడు. మనం క్రొత్త నిబంధనకు ఉన్నటువంటి మనం దశభాగాలు వర్తించకపోయినప్పుడు అంతకు మించి దేవుని పరిచయకు ఇచ్చి ప్రోత్సహించాలి. హల్లెలూయా.